హాయ్ చెల్లెలు, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఆల్రెడీ తమ్నైల్ అయితే చూసి వచ్చి ఉంటారు కదా. వెల్కమ్ టు అవర్ కాకినాడ హర్బర్. సో ముందుగా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక పక్కనే బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని వెంటనే ప్రెస్ చేసేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేది మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా అయితే చూసేయచ్చు. సో చూస్తున్నారు కదా, నేనైతే మా కాకినాడ హర్బర్కి అయితే వెళ్ళానండి. ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో అయితే వీడియో పోస్ట్ చేశాను. దానికైతే మినిమం ఒక 1000 లైక్స్ అయితే వచ్చినాయండి. అదేవిధంగా వ్యూస్ కూడా వచ్చినాయి. సో చూస్తున్నారు కదా, ఈరోజు అయితే ఫుల్ వీడియోని అయితే పోస్ట్ చేసేద్దామని అయితే అనుకుంటున్నాను. నాకు తెలిసిన కొన్ని పేర్లను అయితే స్క్రీన్ మీద అయితే ఇచ్చేస్తున్నానండి. తెలియని వాటి కోసం అయితే ఏమీ అనుకోవద్దు. తెలిసిన కొన్ని పేర్లను అయితే చూపిస్తున్నాను. నేను ఫస్ట్ టైం అండి, ఫస్ట్ టైం అంటే చూడడం ఫస్ట్ టైం కాదు, నాకు పేర్లు అనేవి పెద్దగా తెలియదు. సో తెలిసిన వరకు నేను చాలా పేర్లను అయితే పెట్టేశాను. ఇదైతే నాకైతే చాలా కొత్తగా అనిపించిందండి. శీలావతి అంట పేరు. నేను ఎప్పుడు వెళ్ళలేదు, అదేవిధంగా చూడలేదు. సో అదేవిధంగా లాస్ట్ వీడియోలో చూపిస్తున్నట్టుగా వంజరం చేప కూడా వచ్చిందండి ఇందులోకి. ఈ కింద ఉన్నాయి కదండి, అయ్యి బాబోయ్ పండుగప్పే, నిజంగానేనండి పండుగప్ప అంట. ఇది లక్షల్లో వేల్లో పెట్టుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారంట. హెల్త్ కూడా చాలా వరకు బెనిఫిట్స్ ఏనంటండి ఈ చేప వల్ల. సో చూస్తున్నారు కదా, మీరు ఎప్పుడు కనుక చేపలు అనేది ఇలాంటి రకరకాల చేపలను ఎప్పుడు చూడకపోయి ఉంటే కనుక ఈ వీడియోలో ఫుల్గా చూసేయచ్చండి. నేనైతే చాలా రకరకాల వీడియోస్ చేపలను అయితే చూశానండి నేను. ఇవంటే సొర చేపలండి. ఈ టైగర్ రొయ్యలు అనేది బాగా ఎక్కువగా ఉన్నాయండి. సందువాలు, రొయ్యలు, పీతలు అండ్ సొరలో చిన్ని అయితే బాగా ఎక్కువగా ఉన్నాయి. నేను వెళ్ళేటప్పుడు ఏంటంటే ఫ్రెష్గా తూనా చేపలు అయితే వచ్చినాయండి. ఇలా ఈ విధంగా ఐస్ వేసేసుకుని పక్కనే పెట్టేసుకున్నారు. ఎందుకంటే ఐస్ వేయకపోతే కనుక చేప అనేది పాడైపోతుంది కదా. ఈ విధంగా ఐస్ అనేది బాక్సుల్లో వేసేసుకుని స్టోర్ చేసేసి అయితే సో నెక్స్ట్ చేప వచ్చేసి తమ్మరొట్టు అండి. ఈ చేపని మీ ఊర్లో ఏమని పిలుస్తారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. నాకైతే కొన్ని తెలుసండి, అందుకని చెప్పేసి కొన్ని స్క్రీన్ మీద ఆల్రెడీ నేమ్స్ అయితే ఇచ్చేసాను, మీరైతే చూసేయచ్చు. ఇక్కడ బాగా ఎక్కువగా ఉన్నది ఏంటంటే టైగర్ రొయ్య, పీతలు, చిన్ని చేపలు అనేది ఎక్కువగా దొరుకుతున్నాయండి. పెద్ద చేపలు ఉన్నాయండి, కానీ మనం వాటిని పర్చేస్ చేయలేమే. ఇవేమో పీతలు, చాలా ఫ్రెష్గా ఉన్నాయండి పీతలు, చేపలు. ఇది శీలావతి, నేను ఆల్రెడీ చెప్పాను కదా శీలావతి. చిన్ని సందువాలు, టైగర్ రొయ్యలు, పీతలు, ఇవి సావిడ చేప అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఫ్రై చేసుకుంటే కనుక చాలా సూపర్గా ఉంటుంది. సో అదేవిధంగా ఇది టేకు చేప. నేనైతే సముద్రంలో చూశానండి ఒక్కసారి, ఎప్పుడో లైవ్లో చూడడం ఇదే ఫస్ట్ టైము. ఎందుకంటే బీచ్కి వెళ్ళేటప్పుడు ఇది కొద్ది గొప్ప చిన్నది కనిపించింది, అది కూడా చనిపోతూ. సో ఈరోజైతే ఫ్రెష్గా చూశాను. ఫ్రెష్గా వచ్చినాయి అంటే ఇదేంటి చుక్కల బొంతండి. ఇది ఉందండి బాబు. వెంటనే పాట పెట్టేశారు. మినిమం ఒక నెక్స్ట్ స్టార్టింగ్ ఏంటంటే 10,000 స్టార్ట్ చేశారు, 6,000కి అయితే వెళ్ళిపోయినాయండి ఈ చేపలన్నీ కూడా. టేస్ట్ అనేది చాలా బాగుంటుందంట. మొత్తం ఇంకా ఫ్రెష్గా చేపలు వచ్చిన వెంటనే చుట్టూ మూగేసి ఇంకా మొత్తానికి ఏంటంటే బేరం పెట్టేస్తున్నారు. వేలం అంట దాన్ని. నేను అయితే ఫస్ట్ టైమే చూడడం దాన్ని. వేలం వేస్తారంట దాన్ని. 10,000కి పాడితే 6,000కి అయితే వెళ్ళిపోయినాయండి ఈ చేపలన్నీ కూడా. దీని పేరు వచ్చేసి చుక్కల బొంత. మీకు తెలిస్తే కనుక తెలుసని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. తెలియని వాళ్ళ కోసం అయితే నేనైతే చూపిస్తున్నాను. అదేవిధంగా ఫ్రెష్గా టూనా చేపలు అయితే వచ్చినాయండి. ఈ చేప నేను ఎప్పుడు తినలేదండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుందంట. మటన్ పీస్ అంత గట్టిగా ఉంటుందంట. బాయ్ బాయ్.